ప్రస్తుతం ఈ విజువల్లో కనిపిస్తున్న ఈ ట్యాంక్ మనకు చూడడానికి మనం ఇంటి మీద వాటర్ కోసం వాడే సింటెక్స్ ట్యాంక్, కానీ ఇది ఇప్పుడు గోబర్ గ్యాస్ ట్యాంక్ ఇది. సో ఇంతకుముందు నేను భూమిపుత్రలో ఒక షార్ట్ వీడియో వేసినాము, దానికి రెస్పాన్స్ వచ్చింది, దాని ఫుల్ వీడియో కావాలన్న డిమాండ్ కూడా వచ్చింది. ఈ ట్యాంక్ను తయారు చేసిన వారు కరుణాకర్ గారు. సో ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపురం గ్రామంలో కరుణాకర్ గారి ఫామ్ దగ్గర ఉన్నాం. సో కరుణాకర్ గారు ఈ గోబర్ గ్యాస్ ట్యాంక్ని ఎలా తయారు చేశారు, దీనివల్ల అంటే ఇది 1000 లీటర్ల ట్యాంకులో మనం ఎంత పెండర్ స్లరీ కలుపుకోవాలి, ఎంతమంది సభ్యులున్న కుటుంబానికి ఈ గ్యాస్ సరిపోతుంది, సో ఈ ట్యాంక్ తయారు చేయడానికి, గోబర్ గ్యాస్ ట్యాంక్ తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు ఏంది, ఆయన స్వయంగా మన ఇంటికి వచ్చి తయారు చేసి ఇస్తే ఎంత ఛార్జ్ చేస్తారు, ఈ వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం. సో మీరు పంపించిన ఒక చిన్న వీడియోని నేను దాన్ని మనం భూమిపుత్ర యూట్యూబ్ ఛానల్లో వేస్తే ఇప్పుడు గ్యాస్ కొరత అన్న భయం, ప్రచారం, వార్తలు ఎక్కువ వస్తున్నాయి కదా, దాంతో ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అసలు పూర్తి వీడియో చేస్తే బాగుంటుందని నేను మిమ్మల్ని కన్సల్ట్ చేసిన. ఒకసారి వీడియోకి కూడా చెప్తే ఎవరైనా సొంతం తయారు చేసుకోగలిగేటోళ్ళు సొంతం తయారు చేసుకుంటారు, లేదు అంటే మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు. సో ఒకసారి ఇప్పుడు ఈ మన గోబర్ గ్యాస్ ట్యాంక్ తయారీ గురించి ఒకసారి వివరించండి సార్. ఇది ఒక 1 అవర్లో తయారు చేసుకునే వీలున్న పని ఇది. ట్యాంక్ ఇది గోబర్ గ్యాస్ అనేది ఒక 1 అవర్లో తయారు చేస్తుంది. కానీ దానికి కావాల్సిన పనిముట్లు కానివ్వండి, ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ఈ వస్తువులు కానివ్వండి, ఇవన్నీ మనం ముందుగానే ప్లాన్గా సమకూర్చుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఒకటి ఇప్పుడు మీకు నేను 1 అవర్లో ఒకటి తయారు చేశాను. ఇక మీ ముందు ట్యాంక్ ఉంది ఇచ్చాను. అయితే మనకు కావాల్సింది 1000 లీటర్ల ట్యాంకు, ఒకటి 2 ఇంచుల పైపు, ఒకటి సుమారుగా ఒక 10 ఫీట్లు సరిపోద్ది. 10 ఫీట్ల పైపు, ఒక 4 జాయింట్లు, ఒక ఆన్ ఆఫ్లు, ఈ గ్యాస్ సంబంధించిన ఈ చిన్న ఆన్ ఆఫ్ నాబ్స్ ఇవి తెచ్చుకొని, ఈ పైపు మరి స్టవ్ ఈ విధంగా తెచ్చుకొని మనము ముందుగానే సమకూర్చుకుంటే మనం 1 అవర్లో చేసుకోవచ్చు. దీని ఖర్చు వచ్చి మనకి సుమారుగా 10,000 రూపీస్ లోపల అవుతుంది. దీని ఖర్చు వచ్చి 10,000 లోపల అవుతుంది. కానీ మీకు 20 ఇయర్స్ వరకు మళ్ళీ గ్యాస్ కొరత లేదు. 5 నుంచి 8 మంది వాడే కుటుంబానికి గ్యాస్ మీకు ఎవ్రీడే దీంట్లో ప్రొడ్యూస్ అవుతుంది. మొదటి 10 రోజులు తయారు కావడానికి మాత్రం టైం పడుతుంది. ఇక ఆ తర్వాత 11th డే నుంచి అవసరం లేదు. మీకు స్లరీ కూడా ఒక 10 లీటర్స్ ఫస్ట్ స్లరీ తయారు చేసుకోవాలి రోజు. అంటే ఒక 4 kg పేడ, ఒక 10 లీటర్స్ వాటర్ సుమారుగా బాగా కలిపి ఎవ్రీడే ఇంట్లో పోసి లూజ్గానే పోస్తేనే ఇది కరెక్ట్ గా గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎవ్రీడే మనకు ప్లేస్ అవుతూ ఉంటది. మనకి సరిపోతుంది 8 మందికి, 5 నుంచి 8 మంది కుటుంబానికి 1000 లీటర్లు సరిపోతుంది. సో మీరు మన వీడియోలో షార్ట్ వీడియోలో చూపించిందేమో 200 లీటర్స్ ట్యాంక్. అది షాంపుల్ పర్పస్. అసలు ఏంది అవుతుందా కాదా, కానీ పూర్వీకులు గ్యాస్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. గోబర్ గ్యాస్ ఎప్పటి నుంచో ఉంది. ఇదేంటంటే ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసే అవకాశం ఉంది. మనకు లాస్ట్ కు దీనికి ఒకటి ఆన్ ఆఫ్ కూడా ఇచ్చాము. మొత్తం క్లీన్ చేసుకొని దీన్ని ఇంకొక ప్లేస్ కూడా షిఫ్ట్ చేయొచ్చు. అది దీనికి ఉన్న ప్లస్ పాయింట్. అదేమో భూమిలో పెడతాము, దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. మేస్త్రి ఖర్చు కానీ, సిమెంట్ కానీ, ఇటుక కానీ, ఇసుక కానీ, లేబర్ ఖర్చు ఇవన్నీ ఎక్కువ అవుతాయి. కానీ దీనికి అదంతా ఏం లేదు. వన్ టైమ్ సెటిల్మెంట్ ఇది అంతే. ఒకసారి చేసేసుకుంటే ఒక 25 ఇయర్స్ వరకు డోకా లేదు. పైపు కూడా మారవలసిన అవసరం లేదంటే మంచి క్వాలిటీ పైప్స్ కూడా వచ్చినాయి మార్కెట్ లో. అవి వేసుకుంటే సరిపోద్ది. సో స్టవ్లు మన రెగ్యులర్ స్టవ్లు పనిచేయవా? లేదు, రెగ్యులర్ స్టవ్ పనిచేస్తుంది. రెగ్యులర్ ఇది మామూలుదే ఇది. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఎల్పిజి స్టవ్ కు వాడుతున్నది ఉంది కదా, అది కూడా పనిచేస్తుంది. దానికి ఏం వేరే అట్లా పెట్టాలన్న అట్లాంటిది ఏం లేదు. మామూలు స్టవ్ కూడా దీనికి పనికొస్తుంది. అంటే ఇప్పుడు కంటిన్యూస్ గా మనం ఎన్ని గంటలైనా నడపొచ్చేది? ఎన్ని గంటలు కాదు, మనకి డైలీ ఒక కుటుంబానికి ప్రతిరోజు మనం కనుక ఒక 10 లీటర్లు నింపుతూ పోతే మనకు మామూలుగా ఎల్పిజి సిలిండర్ వాడినట్టే వాడచ్చు అంతే. మీకు మినిమం 1 to 1.5 hour కంటిన్యూ గ్యాస్ 1000 లీటర్ల ట్యాంక్ తోటి వస్తుంది. కంటిన్యూస్ గా 1 అవర్ గ్యాస్ వస్తుంది. 1 అవర్ లో మన వంటలు అయిపోతాయి కదా. 1 అవర్ లో వంటలు అయిపోతాయి. మళ్ళీ తెల్లారే వరకు మళ్ళీ తయారైతేనే ఉంటుంది. ప్రతి నిమిషం లోపల ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. ఈ భాగం నుంచి మనకు వేస్టేజ్ అనేది స్లరీ బయటకు వస్తుంది. ఈ భాగం మనం తయారు చేస్తున్నాము. స్లరీ వేయడానికి కావాల్సిన ఏర్పాటు మనం సెంటర్లో చేస్తాం పైన. కాబట్టి దీనికి ఒక హోల్ చేస్తాను నేను సెంటర్లో వేయడానికి. ఇది మనం వినియోగించుకుంటాము. దీని యొక్క ముఖ్య భాగం ఏంటంటే ఇలాంటి పైప్ తీసుకొని దీనికి కింద స్లరీ వెళ్ళిపోవడానికి ఈ మార్గం చేసుకోవాలి. ఇక్కడ నుంచి చేసిన హోల్ ఏమో ఇది స్లరీ వెళ్ళడానికి, ఎక్స్ట్రా స్లరీ వేయడానికి.
స్లరీ వేయడానికి అంటే గోబర్ గ్యాస్ పెండను మనము కొద్దిగా మజ్జిగ మాదిరిగా చేసి అవును. పల్చగా చేసి దీంట్లో నుంచి పోయాలి, ఓకే. దీంట్లో నుంచి బయటకు వస్తుంది గ్యాస్, దీంట్లో నుంచి వస్తుంది. ఇది గ్యాస్. ఇది మనం ఒక సింటెక్స్ 1000 లీటర్స్ ట్యాంకుని మనం వాడుకుంటున్నాము. మినిమం వచ్చేసేసి ఒక 6 నుంచి 8 మంది ఉన్న కుటుంబానికి సరిపోయేంత రోజు గ్యాస్ ఇప్పుడు 1000 లీటర్స్ అవుతుంది. 1000 లీటర్స్ ఓకే. 1000 లీటర్స్ ఇది చేసుకుంటే ఏంటంటే ఇక మినిమం మనకి ఫస్ట్ 10 days వదిలేయాలి. అది మొత్తము తయారు కావడానికి మనకు 10 days పడుతుంది. దాని తర్వాత మీకు ఎవ్రీడే జనరేషన్ అవుతా ఉంటుంది, ప్లస్ అవుతూ ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటంటే మినిమం ఒక 5 kg పేడ, 20 లీటర్స్ వాటర్ డైలీ వేయాలి. డైలీ వేయాలి. మనకి ఎరువులకు చెట్లకు పైన చల్లుకోవచ్చు, వేరుకు ఇవ్వచ్చు. 2 విధాలు కూడా మనకు ఆర్గానిక్ వ్యవసాయం కింద యూజ్ అవుతుంది. అందులోనే మనం కొన్ని ఒకవేళ మనకు వీలైతే కొన్ని వేపాకులు, కొన్ని జిల్లడాకులు, కొన్ని వాయిలాకులు, ఈ విధమైన నిమ్మకాయలు, ఖరాబ్ అయిన నిమ్మకాయ తొక్కలు కూడా వేస్టేజ్ ఉంటుంది కదా, అటు కాకుండా అరటిపళ్ళు అవన్నీ మనం దీంట్లో వేస్తే మనకు సేంద్రియ ఎరువు అనేది స్లరీ రూపంగా మనకు అందుబాటులో వస్తుంది. అది చాలా విలువైనది వ్యవసాయానికి చాలా విలువైన వస్తువు. ఇప్పుడు మనము కొంతమంది మహానుభావులు ఉన్నారు కదా, వాళ్ళు మాధవరావు గారు లాంటి వాళ్ళు ఈ స్లరీ ఇదే విధంగా తయారు చేసి లిక్విడ్ గా చేసి 20 రూపీస్ నుంచి 50 రూపీస్ పర్ లీటర్ సేల్ చేస్తున్నారు స్లరీని. అంటే వాళ్ళ కష్టం ఉంది అందులో, దాన్ని కాదు, వాళ్ళు చేస్తున్నారు. అదే మనం ఇది ఈ విధంగా పెట్టుకుంటే గ్యాస్ వస్తుంది, ప్లస్ స్లరీ కూడా వస్తుంది. ఇవి ఇలా మొదటిసారి 10 days అబోవ్ అవుతుంది. దాని తర్వాత స్లరీ ఎంత వస్తుంది గమనించి అంత మాత్రమే మనం మళ్ళీ దాంట్లో ప్లేస్ చేసుకుంటూ పోతుండాలి, అంతే, ఏం లేదు. ఇక ఇప్పుడు రెండోది ఏంటంటే గ్యాస్ బయటికి రావడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ తయారు చేసుకొని ముందే పెట్టుకున్నాం మనము. దీన్ని కూడా కెమికల్ ద్వారా మనం దీన్ని ప్లేస్ చేసేస్తాం అనమాట. ఈ ట్యూబ్ కానీ, ట్రాక్టర్ ట్యూబ్ కానీ, కార్ ట్యూబ్ కానీ తెచ్చి కూడా దీన్ని స్టోరేజ్ చేసుకోవచ్చు. కానీ కంపల్సరీ స్టోరేజ్ కావాలంటే ట్యూబ్ పెట్టడం అనేది కంపల్సరీ కాదు. అదేదో మామూలుగా తెలవడానికి ఇట్లా పెడతారు కానీ అవసరం లేదు. దీంట్లో మీకు ఎప్పటికీ నిండి ఉంటుంది గ్యాస్ అనేది, ఎక్కడ పోదు. గ్యాస్ అనేది 1000 లీటర్ల ట్యాంక్ ఇది. ఈ 1000 లీటర్ల ట్యాంక్ లో మనం స్లరీ ఎంత కలిపిపోయాలి స్టార్టింగ్ లో? ఇప్పుడు ఒక బకెట్ పేడకి 4 బకెట్ల వాటర్ కలపాలి. కలిపితే సరిపోద్ది. అంటే ఒక బకెట్ అంటే మనకి 20 కిలోలు వస్తుంది. 20 కిలోలు వస్తుంది. దానికి ఒక మళ్ళా మొత్తం కలిపి 80 కిలోలు కావాలి. 80 లీటర్లు కావాలి. 80 లీటర్ల మాదిరిగా అయితే సరిపోతుంది. 3 అనుకోండి ఉదాహరణకి, 3 చేస్తే కొద్దిగా పల్చగా ఉండాలి. ఏదేమైనా కానీ పల్చగా ఉండాలి. చిక్కగా ఉంటే మళ్ళీ ఇక్కడ వెళ్ళడానికి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటది కాబట్టి పల్చగా ఉండాలి. సో అంటే ఇది మనం ఇక్కడ వరకు నింపాల్సిందే. ఇందులో చెల్లె వరకు నింపితే చాలు. ఇక ఆ తర్వాత మీరు నింపినా ఉండదు, మీరు స్టోరేజ్ ఉండదు, ఇక బయటకి వెళ్ళి వచ్చేస్తుంది. కాబట్టి అంతవరకు వస్తుంది. అంటే మనకి ఇక్కడ వరకు స్లరీ ఉంటది, ఈ పైది గ్యాస్ ఉంటది. సో ఇప్పుడు 1000 లీటర్లది అంటే మనకు ఎంత గ్యాస్ వస్తుంది మీ అంచనా? మన అంచనా ఒక సిలిండర్ తోటి ఫ్యామిలీకి వాడేంత 100% వస్తుంది. ఒక ఫ్యామిలీకి సరిపో ఒక సిలిండర్ తోటి ఒక నెల రోజులు వాడే ఫ్యామిలీ ఎంత వాడుతుంది ఒక సిలిండర్ రోజుకు, అంత గ్యాస్ మీకు ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మనం ప్రతిరోజు అంటే స్లరీ వెళ్ళిపోగానే మనం నింపాల్స్తూనే ఉండాలి. ఇక మామూలుగా నింపాలని ఒక రోజు కాక మిస్ అయినా కానీ ఏం కాదు. మీకు ఇంకా ఇంత పర్సెంట్ ఉంటుంది కాబట్టి 70% ఉంటుంది కాబట్టి ఒక రోజు పోయినా ఏం కాదు. లోపల తయారై అయితేనే ఉంటది. అది జస్ట్ ప్లస్ చేస్తుండాలి అంతే. ఒక 5% 10% మనం దాంట్లో ప్లస్ చేస్తుండాలి. ఈ పేడ స్లరీ గోబర్ గ్యాస్ ట్యాంక్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇగో మనం స్టవ్ పెట్టినాము, స్లరీ పోవడానికి కావాల్సిన పైప్ ఏర్పాటు చేసినాము, స్లరీ బయటకు వెళ్ళిపోవడానికి ఏర్పాటు చేసినాము. ఫ్యూచర్ లో ఇంకా ఏమన్నా క్లీన్ చేయాలంటే లాస్ట్ కి ఇది కూడా పెట్టుకున్నాం మనం, ఆనాబ్ కూడా పెట్టుకున్నాం మనం. జనరల్ గా ఇది అవసరం లేదు, బట్ మనది కాబట్టి మనం చేసుకున్నాం. అట్లా క్లీన్ చేయొచ్చు, మొత్తం 100% క్యూర్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంకొక వ్యవహారం ఏంటంటే ఈ ట్యాంక్ ను మనం వేరే దగ్గర ప్లేస్ షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు ఇది మొత్తం స్లరీ తీయాలి కదా, లేకుండా బరువు ఉంటుంది. కాబట్టి కింద ఇది పెట్టినాం మనం. సో దాన్ని క్లీన్ చేసేస్తాం, మొత్తం క్లీన్ చేసేసి దీన్ని ప్లేస్ మారడానికి ఏం లేదు. ఈ యొక్క పైప్ ఇప్పేస్తే చాలు, సరిపోతుంది. ఇక మిగతా ఏది మీకు ఎటువంటి. మనం ఇది టెర్రస్ మీద పెట్టినాము సార్. టెర్రస్ మీద పెట్టినాం అనుకోండి, స్టవ్ మనకు కింద ఉంటది. అవును. సో ఇదే పైప్ తోటి రన్ చేయాలా? ఇదే పైప్ పెట్టుకోవచ్చు, కిందికి పెట్టుకోవచ్చు. ఇదే పైప్ రన్ పెట్టుకోవచ్చు. కానీ టెర్రస్ మీద పెడితే ప్రాబ్లం ఉంది ఒకటి. ప్రతిసారి పేడ బకెట్లు పట్టుకొని మీదికి మోయాలి అంటే అదొక ఇబ్బంది. కాబట్టి నువ్వు కింద పెట్టుకొని ఇదే పైపు మీదికి కూడా తీసుకోపోవచ్చు కదా. అట్లా కూడా తీసుకోవచ్చు. అవును. ఇప్పుడు మా అనేది అదే, ఎందుకంటే ఈ పైపే వాడాలి. కింది నుంచి మనం ఎక్కడ పైనుంచి ఈ పైపు కూడా మనం ఏంటంటే ఒక క్వాలిటీ పైప్ ఇది. ఓకే. మామూలు పైపులు ఏంటంటే పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనము క్వాలిటీ పైప్ వాడుతున్నాం దీన్ని. ఓకే.
ఇట్లాంటి పైప్ తీసుకుంటేనే మనకు బెటర్. ఓకే. ఈ విధంగా పెట్టుకొని దీంట్లో పోయడం అనమాట. ఓకే. గ్యాస్ అంటే ఒకటి ఇంకోటి అంటే దీని హైట్ కూడా తగ్గించుకోవచ్చు, మనం కట్ చేసేసుకోవచ్చు. దీని హైట్ ఎంత అంటే అంత హైట్ తగ్గించుకొని మనకు కూడా అందుబాటులో ఉండాలి కదా పోయడానికి. అవునవును. దీని గురించి ఒక స్టూల్ వేసుకోవడం కానీ నిచ్చెన వేసుకోవడం కానీ అవసరం లేదు. మనం ఇంకా కట్ చేసుకొని రెడ్యూసర్ కిందికి పెట్టుకొని ఈ విధంగా పోసుకోవచ్చు. దాంతో ఒక చిన్న బకెట్ లో పెట్టుకొని రోజు మనకి ఎంత పడుతుంది డైలీ 10 లీటర్స్ బకెట్ ఉంటుందా? అవును, అంత ప్లస్ అవుతుంది రోజు. అంతే అంతకంటే ఎక్కువ కాదు. దాంట్లో మీకు ఎంత ఒక 3 నుంచి 4 కిలోల పేడ, అంతే. మిగతాది వాటర్. మొదటిసారి మాత్రమే మనం ఫిల్ చేస్తాం, దాని తర్వాత ఊకే ఫిల్ చేసే పని ఉండదు దీనికి. అవును. సో మీరు ఇప్పుడు ఇది తయారు చేసి ఇస్తారా? మీరు ఎవరైనా చాలా మంది అడుగుతున్నారు, మీకు కూడా చేసిస్తాను. ఫోన్ నెంబర్లు కూడా పెట్టినాం మనం, మీకు కూడా ఫోన్లు వచ్చినారు. అవునవును. సో తయారు చేసేయడానికి ఎట్లా ఛార్జ్ చేస్తారు? అంటే మెటీరియల్ మీదైతే ఎట్లా, మెటీరియల్ మాదైతే ఎట్లా? టోటల్ మెటీరియల్ నేనే తీసుకొచ్చుకుంటే ఇది మొత్తము 10,000 అవుద్ది. 10,000. ఒక 5 మీటర్ల పైప్ ఇస్తాం మనం. ఓకే. ఎక్కువ కావాలంటే వాళ్ళు దానికి కావాల్సిన మెటీరియల్ మీదంతా అయితే మాత్రం 10,000 అవుతుంది. ఏది ఇప్పుడు 1000 లీటర్స్కి? ఓకే. సో ఎక్విప్మెంట్ అంతా మీదే? ఎక్విప్మెంట్, కెమికల్ ఫిక్సింగ్ అంతా మనమే చేస్తాం. అంటే ఎక్కడికైనా పోయి చేస్తారు? పోయి చేయాలి. మీరు హైదరాబాద్ ఉంటారు, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొద్దిగా వాళ్ళను రిక్వెస్ట్ చేసి కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటే చెప్తాం. దగ్గరలో అయితే ఇంత అవుతుంది అంత అవుతుంది అని చెప్తాం మనం. అంటే ఒకే ఏరియాలో ఒక 2-3 కనుక చేసుకుంటే వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది, చేసిస్తాం. అట్లా ఏం లేదు. సో అంటే ఇది ఓన్లీ ఇలా గోబర్ అంటే మన పెండ మాత్రమే వాడాలా? కిచెన్ వేస్టేజ్ కూడా వాడితే గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే దానివల్ల మనకి సేంద్రియ ఎరువులు కూడా తయారు చేసుకునే అవకాశం ఉంది. వేసుకోమనే చెప్తాం మేము. నిమ్మకాయలు కానీ, జిల్లడాకు కానీ, వాయిలాకు కానీ, కొద్దిగా పసుపు కానీ, ఖరాబ్ అయిన ఉల్లిగడ్డలు కానీ, ఎల్లిగడ్డలు కానీ, ఇవి అవన్నీ వేసుకుంటే మీకు సేంద్రియ ఎరువులు కూడా తయారైతాయి. దాంతో కెమికల్ దాన్ని మనం చెట్ల మీద కూడా వేసుకుంటే పురుగులు రాకుండా కూడా అవకాశం ఉంది. పండ్లు కానీ, అరటి పళ్ళు కానీ అవి కూడా వేసుకోవచ్చు. అంటే పెండ లేకుంటే ఈ వాడితే గ్యాస్ వస్తుందా? కానీ ఖచ్చితంగా పెండ కూడా ఉండాలి. పెండ ఉంటేనే ఎక్కువ వస్తుంది, దాంతో కొంచెం తక్కువ అవుతుంది. ఓకే. మనం పెండలో అవన్నీ కలుపుకోవచ్చు, కిచెన్ లో ఉన్న వేస్టేజ్ అది ఫిక్స్ చేసుకోవచ్చు. సో మనకి దీని ద్వారా వచ్చే స్లర్రీ మన మొక్కలకు వాటికి ఒక బకెట్ పెట్టుకుంటే మనకి కావాల్సిందంతా సేకరించుకొని రోజు ఇన్ని చెట్లకు పోసుకుంటే మంచి చెట్లు కూడా మంచి గ్రోత్ ఉంటుంది. ఓకే. చాలా బాగా గ్రోత్ వస్తుంది. సో మెటీరియల్ మేము కొనుక్కున్నాం అనుకోండి, ఎంతగా చేసిస్తారు మీరు? దగ్గర అంటే మా ఇంటికి వచ్చి చేయించాలనుకోండి, మేము 4,000 రూపీస్ చేస్తాం సార్. అక్కడ 4,000. సో మీరు హైదరాబాద్ నుంచి ఎక్కడికైనా వచ్చి అంటే ఒక 4-5 ఉంటే, దూరం ఉంటే ఒక్కదాని గురించి వస్తే నాకు పెట్రోల్ అవుతుంది కదా. అవుతుంది. అవును, పెట్రోల్ అవుతుంది కాబట్టి నేను సో ట్రాన్స్పోర్ట్ కొద్దిగా వ్యవహారం ఉంటే దూరం ఉంటే కొద్దిగా 4-5 ఇండ్లు ఉంటే 4-5 కలిస్తే నాకు కూడా గిట్టుబాటు అవుద్ది, రావడం పోవడం కూడా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మీ నెంబర్, మీ వివరాలు అన్నీ మనం మా వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాం. చాలామంది ఇప్పటికే చేస్తున్నారు ఒక 1.5 మినిట్ షార్ట్ తోటే. సో ఎందుకంటే చాలామంది కరోనా వల్లనే అసలు మనం మొత్తంగా ఒకసారి మీతో మాట్లాడదాం, ప్రాసెస్ ఏంది, ఎట్లా తయారు చేస్తారు అవి కూడా చూపించినట్టు ఉంటుంది ఉద్దేశంతో మనం ఇంత దూరం రావాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఓకే. సో ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటారా లేకపోతే వరంగల్లో ఉంటారా? ఇది నా ఫామ్ హౌస్ కాబట్టి నేను ఇక్కడ కూడా కొన్ని రోజులు ఉంటాను, అక్కడ కొన్ని రోజులు ఉంటాను. నేను ఇక్కడ చేయగలుగుతాను, అక్కడ చేయగలుగుతాను. కరీంనగర్, వరంగల్ వాళ్ళకైతేనేమో ఈ సింగపూర్ విలేజ్, హుజూరాబాద్ లో ఈజీ అవుతుంది. మేము ఇక్కడనే చేసి పెట్టేస్తే వాళ్ళు తీసుకుపోవడం ఈజీ అవుతుంది. ఇక్కడ నుంచి దగ్గరకు ఉన్నాగా నేను చేసిస్తాను. ఇంతకుముందు ఎక్కడెక్కడ చేసారు అంటే మనం ఇప్పుడు ఇది వచ్చి మనం రికార్డ్ చేసిన దానికంటే ముందు నుంచే మీరు తయారు చేస్తున్నారు? నేను ఇప్పుడు వరంగల్ బాలికల పాఠశాల ఉంది కదా, వాళ్ళకు కూడా చేసి ఇచ్చాను అక్కడ. ఓకే. వాళ్ళకు కూడా చేసి ఇచ్చాను. ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి, మూర్చకలపల్లి, నర్సంపేట, అక్కడ కూడా చేశాను వాళ్ళకి. కొంతమంది అడిగిన వాళ్ళకి చేసిస్తూ ఉంటాను. హైదరాబాద్ లో కూడా ఇప్పుడు ధర్మసాగర్ ఉంది, వాళ్ళకు కూడా చేసి ఇచ్చాను. వాళ్ళు అడిగితే ఎవరు అడిగినా పోయి చేసి. కానీ ఇప్పుడు డిమాండ్ ఎక్కువైంది ఈ గ్యాస్ ప్రాబ్లం వల్ల. అంతకు ముందు ఇన్ని రోజులు చేసి పెట్టినా నన్ను ఎవరు అడగలేదు. నా వీడియో అంతకు ముందు కూడా నేను చేసి పెట్టినా, కానీ ఎవరు అడగలేదు. అందరికి గ్యాస్ దొరుకుతుంది కానీ ఎప్పుడైతే ఈ గ్యాస్ టైట్ అయింది, కొద్ది రకరకాలుగా ప్రాబ్లమ్స్ అని మార్కెట్ లో తెలియగానే సార్ ఒకసారి వచ్చి కలవండి, ఒకసారి రోజు ఫోన్లు వస్తున్నాయి. ఇక ఈ రోజు కూడా కరీంనగర్ వెళ్తున్నా, అట్లా వస్తుంది. ఎవరు వచ్చినా కానీ కాదనను, చేసి వస్తాను. సో మీ మెటీరియల్ తోటి కనుక మీరు వచ్చి చేస్తే మాత్రం 10,000 కంప్లీట్ చేస్తారు? 10,000 కంప్లీట్ అవుతుంది. లేదు నేనే మెటీరియల్ తీసుకున్నా అంటే ఒక 4,000 రూపాయలు. మరి ఒక్కలం అయితే ట్రాన్స్పోర్ట్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో ఈ వివరాలన్నీ మనం వీడియో ద్వారా జనాలకు చెప్తాం. చూద్దాం మీకు ఎంతమంది వచ్చి ట్యాంకులు చేయించుకుంటారు. ఎవరు వచ్చినా వాళ్ళకి మనం చేసి పెడతాం, కాదనము మీ ద్వారా. ఓకే అండి. ఓకే కరుణాకర్ అన్న. రైట్, నమస్తే.